నీ పొరుగువాని ఇంటి మాటకు వెళ్ళొద్దని వాక్యం విన్నావుగా, మరి అది నీకు పని చేయట్లేదా? ఒక వ్యక్తి ఇలాగే ఒకళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. పెళ్లి కాకముందు నుంచి వాళ్ళిద్దరు స్నేహితులు. అతనికి పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత ఈ సహోదరుడు ఆ పెళ్ళైన సహోదరి ఇంటికి వెళ్తా ఉంటే నేను ఒకరోజు చూశాను. అతను లేడు. అతను లేకపోయినా ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఆ ఇంట్లో కూర్చున్నాడు. ఆ ఇంట్లో కూర్చున్నప్పుడు నేను ఈ వ్యక్తికి చెప్పా, ఏంటయ్యా నువ్వు వాళ్ళ ఇంట్లో ఉన్నాడంటే, పలానా వ్యక్తి కోసం వెళ్ళాను, మా ఫ్రెండ్ కోసం వెళ్ళాను, అతను లేడు అని. మరి నీ ఫ్రెండ్ కోసం వెళ్ళావు, అతను లేనప్పుడు నువ్వు వచ్చేయాలి కదా. నువ్వు వెళ్ళింది ఎవరి కోసం? ఫ్రెండ్ కోసం. ఫ్రెండ్ కోసం వెళ్తే ఫ్రెండ్ ఉంటే మాట్లాడలేకపోతే వచ్చా. మాటకి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకము, అవసరం ఉంటేనే వెళ్తాం. మన ఎవరింటికైనా అవసరం ఉంటేనే వెళ్ళాలి పిల్లలు, కాలక్షేపానికి వెళ్ళకూడదు. కాలక్షేపానికి వెళ్ళేది ఇది క్రైస్తవుడు మర్యాద కాదు. నువ్వెంత స్నేహితులైనా నీకు పని ఉంటేనే అక్కడికి వెళ్ళాలంటే, నీకు ఎవరితోనైనా ఎవరింటికైనా పని ఉంటేనే వెళ్ళాలి తప్ప పని లేకుండా ఒకరింటికి వెళ్ళకూడదు. ఒకవేళ కాలక్షేపానికి ఒకరింటికి వెళ్ళావు అని అంటే నీకు క్రైస్తవుడికి తెలియాల్సిన పద్ధతులు నీకు తెలియదని అర్థము.